వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. WWF India Hyderabad office state director. WWF India Hyderabad office రెండు తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పనిచేస్తుంది. సో గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కొల్లేరులో వెట్లెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ జరగలేదు, కానీ మళ్ళీ మొదలు పెట్టాము. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ అండ్ WWF ఇండియా ప్లస్ మిగతా అన్ని NGOs కూడా ఉన్నాయి. అందరూ కలిసి కొల్లేరు బర్డ్ ఫెస్టివల్ ఈసారి చేస్తున్నాం. పొద్దు నుంచి ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాము. 7 o'clock నుంచి పిల్లలు బండ్ పైన వెళ్ళి రకరకాల పక్షులు చూశారు. వాళ్ళకి చాలా ఆనందం వచ్చింది. టీచర్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఇది తర్వాత ఇక్కడ ఇంకా మోర్ గేమ్స్, నేచర్ గేమ్స్ లాగా ఈకోసిస్టమ్ యాక్షన్ గేమ్, బర్డ్ స్కల్ప్చరింగ్ యాక్టివిటీ అండ్ వెట్లాండ్ బర్డ్స్ పైన స్పెషలైజ్డ్ క్విజ్ ఉంది. సో ఈ 3 యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతుంది. సో అందరూ పిల్లలకి వెట్లాండ్స్ పైన అవగాహన తీసుకురావడానికి 2 స్పీకర్స్ కూడా వచ్చారు హైదరాబాద్ నుంచి. డాక్టర్ నిక్షన్ గుజ్జా, ఆయన వెట్లాండ్ స్పెషలిస్ట్, ప్లస్ మిస్టర్ శ్రీరామ్ రెడ్డి, ఆయన బర్డ్ స్పెషలిస్ట్. సో వాళ్ళు కూడా పిల్లలకి బర్డ్స్ ఎందుకు ఉపయోగం ఉంటుంది మన ఈకోసిస్టంలో, ప్లస్ వెట్లాండ్ ఎందుకు కావాలి, ఇలాంటి ఒక కొల్లేరు సరస్సు అంత పెద్దది ఉంది, దానికి ఏం రోల్ ఉంది మన ఈకోసిస్టంలో, ఎందుకు మన కృష్ణా గోదావరి మధ్యలో ఉంది ఈ కొల్లేరు సరస్సు, ఎలా వరదలకి కంట్రోల్ చేస్తుంది, ఎందుకు ఇంపార్టెంట్, అగ్రికల్చర్కి ఎందుకు, అది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో మీ సహాయం కావాలి అండ్ అందరూ కలిసి ఇలాంటి చిత్తడినేలు కాపాడుకోవాలి. అట్లా ప్రతి సంవత్సరం మొత్తం ప్రపంచంలో చేసుకుని ఆ సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యమైన ఉద్దేశం అంటే వెట్లాండ్ మన మనిషి జీవితానికి లేకపోతే మన సమాజానికి దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది, అది మనం హైలైట్ చేసుకోవాలి. దానిపైన మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. నిన్న హాలిడే కాబట్టి చేయలేదు, కానీ రాష్ట్రంలో నిన్న మనకి వెట్లాండ్ ఫంక్షన్ జరిగింది. ఇవాళ ఈరోజు మన ప్రధానమైన ఉద్దేశం అంటే వెట్లాండ్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్. దీనికి మన జీవితంలో, మన ఎకనామిక్ లైఫ్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నాయి, డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉన్నాయి, దాని మీద అవగాహన క్రియేట్ చేయడానికి ఈరోజు దాదాపు 20 ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చారు, టీచర్స్ వచ్చారు. మన WWF వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా మన ఫారెస్ట్ సిబ్బంది, ఇక్కడ మన వీళ్ళందరికీ వచ్చి ఉంటారు. దీంతో రకరకాల మీరే చూసుకుంటున్నారు, రకరకాల కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి. పెయింటింగ్ ఉన్నాయి, ఎస్సే రైటింగ్ ఉన్నాయి, డెకరేషన్స్ ఉన్నాయి, స్కల్ప్చర్స్ మేకింగ్ ఉన్నాయి, రకరకాల క్విజ్ ఉంటుంది. సో దీనివల్ల అంటే ఈ వెట్లాండ్ ఇకోసిస్టమ్ నుంచి మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తే, దీనికి డ్యామేజ్ చేసుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతుంది, దీనికి అన్నిటి మీద మనం చర్చాగోష్ఠి లాగా జరుగుతాం. దీని ద్వారా మనం సమాజంలో ఒక కామన్ వ్యూ తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ వెట్లాండ్ మనం కాపాడుకోవాలి అంటే దీంట్లో ఇక్కడ లోకల్ ఉన్న విలేజెస్, కమ్యూనిటీ, ఫిషర్మెన్, వాళ్ళ లైఫ్ కూడా క్లోజ్లీ లింక్స్గా ఉంటుంది. వాళ్ళకి లైవ్లీహుడ్ ఇష్యూస్, సో వాళ్ళకి లైవ్లీహుడ్ ఇష్యూ అంటే వాళ్ళకి ఎక్కువ క్యాచ్ రావాలి, లేకపోతే దానివల్ల మార్కెట్ కమిటీ రావాలి. కొన్ని ఎకనామిక్ వాల్యూ ఫిషెస్ ఉంటాయి, అవి ఇక్కడ బ్రీడింగ్ జరగాలి, అది కూడా బతకాలి అంటే ప్రొటెక్ట్ చేసుకుంటే ఫిషరీస్ కూడా మనకు బాగా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఫిషరీ అభివృద్ధి చేయాలంటే ఇది ప్రొటెక్ట్ చేయాలి. ఇది ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు ప్రజలకు లోకల్ లైవ్లీహుడ్ దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో మనం ప్రజలతో కలిసి వాళ్ళకి దీంతో ఒక భాగస్వామ్యంగా తీసుకొని ముందుగా వాళ్ళు మేము అంతా కలిసి గవర్నమెంట్లో చాలా 9 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ 9 డిపార్ట్మెంట్తో కలిసి మనం ఒక కాంప్రిహెన్సివ్ వేలో ఈ మన కొల్లేరు వైల్డ్ లైఫ్ సెంచురీకి అభివృద్ధి ఏ విధంగా చేసుకుంటాం. అది చేసిన అభివృద్ధి ఇక్కడ ఇంకో టూరిజం డెవలప్మెంట్ ఉంటుంది. టూరిజం ఎక్కువ మొత్తంలో ఇక్కడ వస్తే ఇక్కడ లోకల్ ఎకనామిక్ యాక్టివిటీస్ క్రియేట్ అవుతుంది.
షాప్స్ వస్తాయి, లేకపోతే రెసిడెన్షియల్ ఫెసిలిటీ వస్తాయి, మనం హోమ్ స్టే లాగా ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానివల్ల ఎంతో మందికి ఎకనామిక్ బెనిఫిట్ కూడా జరుగుతుంది. ఒకటే ఫిష్ ఎక్వాకల్చర్ కాకుండా ఇంకా అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల కూడా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. సో మనం అదే ఉద్దేశం అదే విధంగా మనం ఇది అనుకోండి మనం ప్రొటెక్షన్ చేయకపోతే దానివల్ల రకరకాల ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ రెగ్యులేషన్ దీనివల్ల జరుగుతుంది. వెట్లెండ్ salinity కంట్రోల్ దీనివల్ల జరుగుతుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ జరుగుతూ ఉంది, దానివల్ల సీ వాటర్ పెరుగుతూ ఉంది. సీ సర్జ్ ఆ వాటర్ మళ్ళీ కలిసి లోపలికి వస్తుంది, సీ సర్జ్ అంటారు. సో సీ సర్జ్ కంట్రోల్ చేయాలంటే దీనివల్లే మనకు గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయాలంటే వెట్లెండ్ నుంచే గ్రౌండ్ వాటర్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. గ్రౌండ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఇది ఉంటే మనం అది చేయగలుగుతాం. ఇవి అన్నీ చేసుకుంటే మన సమాజంలో ఉన్న ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇది కూడా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇది ప్రొటెక్ట్ చేసుకుంటే ఇక్కడ చాలా దేశాల నుంచి ఎన్నో దేశాల నుంచి పక్షులు లక్షల సంఖ్యలో వస్తుంది. మీరే ఇప్పుడు ఆకాశంలో చూసుకున్నట్టయితే లక్షల సంఖ్యలో పక్షులు ఉన్నాయి. ఇలాంటి దృశ్యాలు ఇంకా ఎక్కడ దొరకదు. ఇది ఒక మన అదృష్టం. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎంత మంచి ఈకోసిస్టమ్ ఉన్నాయి. సో దీంట్లో మనం అందరం కలిసి కమ్యూనిటీ కానీ అదర్ ల్యాండ్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మనం కలిసి ఒక ప్రణాళిక తయారు చేసుకొని దీనికి ముందు ఎలా మనం తీసుకెళ్తాం. ముందు తీసుకెళ్ళినాక ఈ కమ్యూనిటీకి కూడా అలాంటి ఏం నష్టం జరగకుండా ఈకో సిస్టమ్ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో వాటర్ ఉద్దేశం ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఈవినింగ్ వరకు ఇట్లా జరుగుతున్నాయి. దీనివల్ల మనం మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటామంటే ఈరోజు ఇక్కడ ఎవరు వచ్చినారు దే విల్ నాట్ బికమ్ ఎంఎస్డెస్ అండ్ దే విల్ టేక్ దిస్ మెసేజ్ టు ద పీపుల్ అండ్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్. అండ్ దే ఆర్ యంగ్ జనరేషన్, దే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్. వాళ్ళ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతుంది. దట్ ఈస్ ఓవరాల్ బ్రీఫ్ యాక్టివిటీ విచ్ హెస్ బీన్ ప్లాన్డ్ హియర్ ఆన్ ద ఒకేజన్ ఆఫ్ వరల్డ్ వెట్లెండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.